హలో హాయ్ అందరికీ మన ఛానల్ వచ్చేసి అయితే బగారన్నము లివర్ ఫ్రై అయితే చేశాను. మన తెలంగాణలో చాలా ఫేమస్ బగారన్నము లివర్ ఫ్రై అయితే నేను ఫస్ట్ టైం చేశాను మన ఛానల్లో. డెఫినెట్గా చూడండి, ట్రై చేయండి. లివర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లివర్ ఎందుకు తినాలి ఏంటి అనేది కూడా నేను మంచి మంచి టిప్స్ అయితే చెప్పాను. చూసి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా బాగా కుదిరింది. యాక్చువల్లీ ఈరోజు సాటర్డే, అందుకనైతే పిల్లలకి సెకండ్ సాటర్డే హాలిడే ఉంది. అందుకనైతే ఇంకా నేను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం వచ్చేసరికి అయితే పిల్లలు ఇద్దరు అలా కూర్చుండిపోయారనమాట. ఇంకా తింటున్నారు. ఇంకా వీళ్ళకు హోంవర్క్ అయితే చాలా ఇస్తున్నారు ఈ మధ్య. వాళ్ళు హోంవర్క్ ఫినిష్ చేసుకొని ఇంకా తింటున్నారనమాట. హాలిడే వచ్చిందనుకో డెఫినెట్గా కొంచెం వర్క్ ఎక్కువనే ఉంటుంది ఇంట్లో అయితే. సో ఇదనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వచ్చానమాట. ఆయిల్ తక్కువగా వేశాను నేను బగారన్నంలో. చాలా బాగా కుదిరింది. ముక్కలు కూడా చాలా బాగున్నాయి అనమాట. ఒక మంచి ప్రాసెస్లో చేశాను. కౌసు స్మెల్ ఎక్కువగా రాకుండా బాగా కుక్ అయింది. ఈ పద్ధతిలో మీరు చేశారంటే మంచిగా అల్లం పేస్ట్ కానీ ఇవన్నీ కూడా అప్పటికప్పుడు నూరి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్లేవర్ వైజ్ చూసుకుంటే ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా ఈజీగా చేశాను ఇంట్లో ఉన్న వాటితోనే. యాక్చువల్లీ చాలా బాగుందన్నారు. టేస్ట్ వైజ్ చూసుకుంటే చాలా మంచిగా ఉంది. నేను యూస్ఫుల్ టిప్స్ అయితే ఒకటి చెప్పాను. అది ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చూసేసేయండి. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ. హలో హాయ్ అందరికీ, నేను మీ పద్మావికే. ఈరోజు మన ఛానల్ వచ్చేసి అయితే లివర్ ఫ్రై చేస్తున్నాను. లివర్ ఫ్రై అయితే చాలా చాలా బాగా కుదిరింది నాకు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే లివర్ ఎందుకు తినాలి అనేది ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లివర్ దేనికి తినాలి అనేది అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటున్నాను. అసలు ఇంతకుముందు నేను ఎప్పుడు లివర్ని మామూలుగా మటన్లో కలిపి తినేయడమే అనుకున్నాను. కానీ దీన్ని సపరేట్గా కుక్ చేసుకోవడం తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నాకైతే ఈ మధ్య తెలిసింది. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఫుల్ వీడియో చూడండి, చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే వినండి. ఇది మన వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. అండ్ ఎందుకు నేను చెప్తున్నాను అని అంటే, నేను చాలా వరకు అయితే మెడిసిన్ అంటే మా పాప కోసం అయితే నేను కన్సల్టెన్సీకి వెళ్ళాను. మా పాప కోసం నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను. కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్ ఎక్స్పెషల్ ఒకటే చెప్పాడు, పాప లివర్ తింటుందా అని. లివర్ తినిపించండి, హెయిర్ గ్రోత్కు చాలా యూజ్ అవుతుంది. దాంట్లో ఎక్కువ బ్లడ్ అనేది ఉంటుంది కాబట్టి మనం తినడం వల్ల బాడీలో అంటే దేనికి యూజ్ అవ్వాలో దానికి యూజ్ అవుతుంది. హెయిర్ గ్రోత్కి ముఖ్యంగా యూజ్ అవుతుందని చెప్పాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా లివర్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయా, ఎప్పుడు కొంచెం అది దాన్ని పక్కన పెట్టి ఏదో మటన్లో వండామా అనుకున్నామే తప్ప ఇంత యూజ్ ఉందా అనుకోలేదు. బట్ నాకు హ్యాపీ అనిపించింది. కన్సల్టెన్సీకి వెళ్ళినప్పుడు నాకు పెద్ద నమ్మకం లేదు, బట్ వెళ్ళాలి. ఎందుకంటే పాప హెయిర్ మొత్తం ఊడిపోయి ఇక్కడ గుండవద్దు అన్న టెన్షన్ వచ్చింది నాకు. అందుకోసమే నేను వెళ్ళాను. కన్సల్టెన్సీకి అంతా కలిపి చూసుకుంటే ఒక 8,000 అయింది. బట్ ఓకే, కానీ రిజల్ట్ ఉంటే ఓకే అనిపించింది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు నమ్మకం అనిపించింది. తర్వాత నేను కూడా కన్సల్టెన్సీకి వస్తాను సార్ అని అయితే చెప్పానమాట. సో చూసారు కదా, ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక చెక్క, స్టార్ పువ్వు, సాజీర వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకొని మంచిగా బ్రౌన్ షేడ్కి వచ్చేంత వరకు అయితే ఉంచుకోండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇలాంటి అప్పుడప్పుడు చేసుకొని తినడం వల్ల మనకు మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదే పద్ధతిలో చేసుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. అల్లం పేస్ట్ అయితే నేను అప్పటికప్పుడు దంచి వేసుకున్నాను. కొంచెం నార్మల్గా, మరీ ఎక్కువగా మెత్తగా చేయలేదు. ఇట్లా వేసుకుంటే ఫ్లేవర్ మాత్రం చాలా బాగుందబ్బా. నిజంగా జింజర్ ఫ్లేవరే వేరు. వేసుకున్న తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకోండి. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం వేడి వాటర్లో లివర్ను వేసి తీసాం కదా, దాన్ని ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలి. అండ్ దీంట్లో అక్కడక్కడ రెడ్గా ఉన్నాయి చూసారా, అవి మనం డెలివరీ అయినప్పుడు మన అమ్మ వాళ్ళు ఎక్కువగా పెడుతుంటారు. ఎందుకంటే బేబీ ఎక్కువ ఫీడింగ్ అవసరం ఉంటుంది కాబట్టి, పాలు ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడానికి. ఇది కూడా మీకు మంచిగా యూజ్ అవుతుంది. తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే, ఇది చేసుకొని తినండి. ఎందుకనంటే మటన్, చికెన్ ఎవ్రీ టైం తింటాం, కానీ లివర్ని చాలా వరకు తక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటారు. ఇది ఇప్పుడు నేను ఈ మధ్య ఎక్కువగా తీసుకుంటున్నాను. ఎందుకనంటే దీనివల్ల ఇంత బెనిఫిట్ ఉందని. నాకు కూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండే, హెయిర్ ఫాల్ తగ్గింది. ఐఎమ్ సో హ్యాపీ. పాపది కూడా హెయిర్ ఫాల్ తగ్గింది. వాళ్ళు ఇచ్చిన మెడిసిన్, షాంపూస్ అండ్ చెప్పిన టిప్స్ అన్నీ పాటిస్తుంటే ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే దాని చాలా లాంగ్ హెయిర్, దానికోసం నేను చాలా రిస్క్ తీసుకున్నాను అనమాట. చూసారు కదా, లివర్ని మనం దీంట్లో వేసిన తర్వాత అన్నీ కలిసేటట్టు కలుపుకోండి. ఎంత బాగుంది కదా, కలర్ఫుల్గా, చూస్తేనే తినాలనిపిస్తుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదబ్బా, 200కి ½ kg అలా ఉందన్నమాట. లివరు తెచ్చుకొని తినేసేయండి. మటన్ కంటే లివర్ బెటర్ అనిపించింది నాకైతే, అందుకోసం అయితే తెప్పించాను. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ అండ్ మసాలా అండ్ ఇంకొంచెం కారము ఇవన్నీ యాడ్ చేసుకోండి. మనం ఏది చేసినా మన పిల్లల కోసమే కదా. యాక్చువల్లీ ఇవాళ సెకండ్ సాటర్డే వచ్చిందనమాట. సెకండ్ సాటర్డే పిల్లలు
ఇంట్లో ఉండడం వల్ల కొంచెం మనకు కూడా టైం దొరుకుతుంది కదా. ఎవ్రీ టైము బాక్సులు కట్టడం, పొద్దున్నే లేవడం హరిబరి ఉంటుంది. ఈరోజు కొంచెం లేట్గా లేవడం వల్ల చాలా పని ఎక్కువైంది, లేట్ అయింది కూడా. అందులో మా పాప నా కోసం ఈరోజు కొంచెం హెల్ప్ కూడా చేసింది. ఐఎమ్ సో హ్యాపీ అనిపించింది. అసలు ఎప్పుడు వినేది కాదు అది. ఈరోజు బట్టలు ఆరేయడం, నాకు వేడి వాటర్ పెట్టడం, నా కోసం బట్టలు తీయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా ఇదే నా పని చేసింది అనిపించింది అనమాట. పిల్లలు పని చేస్తే చాలా ఖుషి అనిపిస్తుంది కదా. సో ఇదనమాట, అన్నీ కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు కారం, సాల్ట్, మసాలా వేసాం కదా, అన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఒక 5 మినిట్స్ మూత పెట్టి సిమ్లోనే మగ్గించుకోండి. ఇది సిమ్లో పెట్టి నేను బయట చాలా పనులు చేసుకుంటాను. సో ఇంక చూసారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత మొత్తం మగ్గిపోయి వచ్చిందనమాట. ఇలా ఉన్నప్పుడు కారం, ఉప్పు అన్నీ ఒకసారి టేస్ట్ అయితే చెక్ చేసుకోండి. ఎంత బాగుంది తెలుసా. నేను బగారన్నం కూడా చేశాను. బగారన్నం బాస్మతి రైస్ ఉండే అనమాట. బగారన్నము అండ్ లివర్ రెండింటి కాంబినేషన్ అదిరిపోద్ది. యాక్చువల్ చికెన్ కూడా తెచ్చాను. నేను అది చేయడానికి ఇంకా టైం అస్సలు లేదు, 10 అయిపోవచ్చిందనమాట. ఇంకా చూస్తున్నారు కదా, మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. ఫ్లేవర్ మాత్రం అదిరిపోయిందమ్మా. ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఇలాగే చూస్తూ సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో. అంటే ఇంకొంచెం సిమ్లో పెట్టి అయితే మగ్గించుకోండి. సూపర్ ఫ్లేవర్ అని చెప్పొచ్చు. ఇంకా ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి అయితే మగ్గించుకోండి. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు, దాంట్లోనే ఇంక్రీజ్ అవుద్ది. వాటర్ వేయడం వల్ల ఏమంటే లివర్కి ఎక్కువ కౌసు స్మెల్ వస్తుంది, కాబట్టి దీనికి వాటర్ అస్సలు టచ్ చేయొద్దు. మనం వేడి వాటర్లో వేసి తీయడం వల్ల ఆ కౌసు అనేది తగ్గుద్ది అనమాట. స్మెల్ ఎక్కువ కౌసు స్మెల్ ఉండడం వల్ల మన హెయిర్కి చాలా యూజ్ అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ నుంచి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినండి. మన హెయిర్కి మాత్రం బాగా యూజ్ అవుద్ది. నిజంగా డాక్టర్ చెప్పిన టిప్ చాలా యూజ్ అయిందబ్బా. నిజంగా చెప్పాలంటే నాకు హెయిర్ ఫాల్ ఆగింది, హెయిర్ కూడా ఎక్కువ థిక్నెస్ అయింది, ఇంకా పొడవు అవ్వలేదు, థిక్ అయితే అయ్యిందనమాట. నా వీడియో మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కుకింగ్ నచ్చిందా లేదా అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే చూస్తూ సపోర్ట్ చేస్తారని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.